కంగ్రాచులేషన్ ట్విన్స్. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అమ్మా? 12 సంవత్సరం. అదే కేస్ షీట్ చూస్తున్నా, ఫస్ట్ ఎక్టోపిక్ వచ్చింది కదా నాన్న? ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఎక్టోపిక్ వచ్చింది? 12 సంవత్సరాలు. ఓ అప్పుడే ఎక్టోపిక్ వచ్చిందా? సో ఈ పేషెంట్కి ఫస్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎక్టోపిక్ అంటే ఏంటి అంటే నార్మల్గా బేబీ అనేది గర్భాశయంలో అతుక్కుంటుంది. 9 months వరకు స్పేస్ ఉంటుంది పెరిగి డెలివరీ అవటానికి. ఎక్టోపిక్ అంటే ట్యూబ్స్లో అతుక్కోవటం. అంటే ఈ ట్యూబ్స్ చూడండి, గమనిస్తే ఎంత చిన్నగా ఉంది. ఇప్పుడు బేబీ 2 నెలలు అయిపోతే స్పేస్ ఉండదు, ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవ్వగానే బాడీలో ఉన్న బ్లడ్ అన్నీ స్టమక్లో అక్యుములేట్ అవుతుంది. పేషెంట్ని సేవ్ చేయటానికి, ఎందుకంటే మదర్ ఇంపార్టెంట్ కదా, అప్పుడు ఆపరేషన్ చేసి ట్యూబ్ తీసేస్తాం. సో ఈ పేషెంట్కి అలాగే ట్యూబ్ తీసేశారు అండ్ ఈ ట్యూబ్ కూడా బ్లాక్ అయింది. సో 2 ట్యూబ్స్ బ్లాక్ ఉండి 12 సంవత్సరం పాపం వేస్ట్ అయింది తనకి. ముందే వచ్చి ఉంటే ప్రెగ్నెన్సీ ఐవీఎఫ్ఏ వాళ్ళకి ఇంపార్టెంట్, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉంటే. సో ఐవీఎఫ్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది. బట్ ఒక్కసారి ఎక్టోపిక్ అయిన తర్వాత ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎక్టోపిక్ అయిన తర్వాత ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అని చెక్ చేసుకోవటం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.